హయత్ నగర్లోని ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీలో వెలసిన శ్రీ 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 ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా చివరి రోజైన బుధవారం విగ్రహ, వాహన మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ దేవాలయ కమిటీ అధ్యక్షులు భేతనబొట్ల కృష్ణ శర్మ, కార్యదర్శి తుర్కపల్లి సూర్యప్రకాష్ చారి, ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కాలనీ అధ్యక్షుడు సంబాల వెంకటేష్, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన దేవాలయ కమిటీ మెంబర్లకి, అదేవిధంగా కాలనీ కమిటీ మెంబర్లకి అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి కృతజ్ఞతలు. ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ లో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ, ఆలయ కమిటీ వారికి, అలాగే కాలనీ అసోసియేషన్ వారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అభయాంజనేయ స్వామి కృప ఎల్లవేళలా కాలనీ వారికి, ఈ గ్రామ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి ఆ స్వామి వారిని ప్రార్థిస్తూ. శర్మ, మేము ఆర్టీసీ సూపర్వైజర్స్ హైత్ నగర్ యందు ఉన్నాము. ఈ గుడిని 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభించి ఒక అద్భుతమైన టెంపుల్ కట్టించాము. అట్లాగే ఒక సుందరమైన పార్కును అంతకుముందు మా కాలనీ మిత్రులు నియమించడం జరిగింది. వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ప్లస్ ఉన్న పార్కుని చాలా అభివృద్ధి చేసుకున్న మా కాలనీ చాలా అభివృద్ధి చెందింది. అలాగే ఈ స్వామివారి గుడి ఒక 10 రూపాయలు చందా మొదలుకొని 7 లక్షల రూపాయల చందా దాకా ఇచ్చిన అనేక మంది భక్తులు దీంట్లో పాలు పంచుకున్నారు. ఈ పాలు పంచుకున్న వీరందరికీ మా కమిటీ తరఫున, మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ఈ కార్యక్రమానికి ఎన్నో జన్మల పుణ్యం ఉండి మా యొక్క శ్రమని ఆ స్వామివారికి వినియోగించుకున్నాము. శ్రీ 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 ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి గుడి అనేది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి గుడిని మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అద్భుతమైన స్ట్రక్చర్ వచ్చింది. ఇంకా దినదినాభివృద్ధి చెంది మా కాలనీ పరిసర ప్రాంతాలకి కొంగు బంగారమే వెలుసుతుందని ఆశిస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి మా స్వామి యొక్క ఆశీస్సులు పొంది సుఖ సంతోష ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామిని కోరుకుంటున్నాను. అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇట్లు కృష్ణ శర్మ. సుమారుగా 50 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ కానీ, అలాగే ధ్వజస్తంభ ఆవిష్కరణ కానీ చాలా వైభవంగా, విజయవంతంగా, సక్సెస్ఫుల్గా భక్తుల సహాయ సహకారాలతో, ఈ పరిసర ప్రాంతాల భక్తుల యొక్క ఆశీస్సులతో జరిగింది. దీనికి ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంతోషం. మీడియా మిత్రులకు నమస్కారము. అట్నే కాలనీ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నేను కాలనీ టెంపుల్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఇది 2021లో కమిటీ నిర్వహించుకోవడం జరిగింది. కాలనీ టెంపుల్ కమిటీ 2023లో దీన్ని తీర్మానం చేయడం జరిగింది. ఆ 2023లో గుడిని మొత్తంగా దాన్ని తీసేసి కట్టడం మొదలుపెట్టాము. అది 2026లో ఇది కంప్లీట్ కావడం జరిగింది. దీనికి మాకు సహకరించిన కాలనీ వాసులకి, తర్వాత మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా అందరూ కూడా మాకు సహాయ సహకారం ఎంతో రకంగా అందించడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు. మిత్రులకు కూడా వెంకటేశ్వరుడు, నేను కాలనీ ప్రెసిడెంట్. ఈ టెంపుల్ సుమారుగా ఒక 70 లక్షల రూపాయలతోటి దీన్ని రూపొందించారు. టెంపుల్ కమిటీ వాళ్ళందరికీ మా కాలనీ తరఫుగా, ఈ ప్రజానికానికి అందరి తరఫుగా మా చిరుత వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కమిటీలో చాలా మంది అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ టెంపుల్ కడతారని మేము ఊహించలేదు. కానీ టెంపుల్ కమిటీకి మరోసారి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా టెంపుల్ నిర్మించారు. దీంట్లో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మేము పెద్దల సహకారంతో తీసుకొని టెంపుల్ బ్రహ్మాండంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాం అనేసి అందులో నా పత్రం కూడా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
1999లో స్టార్ట్ చేశారు, ఇది ప్రతిష్ఠ చేశారు. మేము 2005 నుంచి హనుమాన్ జయంతి కంటిన్యూగా ఇప్పుడు వరకు దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఇదే విధంగా సంకల్పం చేసుకున్నాము గుడి కట్టాలని. మంచిగా సంకల్పం అయింది, మంచిగా కట్టాము, సంతోషం. నా పేరు పడిపల్లి సూర్యనారాయణమూర్తి. 99లో ఇది పార్క్ ల్యాండ్ 2000 గజాలండి. అప్పుడు కబ్జాకు గురవుతుంటే మా నాన్నగారు మరి కొంతమంది కాలనీ అంకుల్స్ తో కలిసి ఇది స్థాపించడం జరిగింది. అది అక్కడ ఉంది కదా విగ్రహం, దాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు సుమారు ఈ స్థలం విలువ 20-25 కోట్లు ఉంటుంది. దీని అందరికీ ఆ స్వామి రక్ష. ఈ స్వామి చాలా మహిమగల స్వామి అండి. అందరికి చుట్టుపక్కల 3-4 కాలనీ వాళ్ళకి చాలా నమ్మకం ఈయన అంటే. 40 రోజులు దీక్ష తీసుకుంటే ఏ కార్యమైనా అవుతుందని చెప్పి వాళ్ళకి చాలా నమ్మకం. కాబట్టి భక్తులందరికీ వచ్చి విరాళాలు సంబంధించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సింది మనం. ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారు కృష్ణ శర్మ గారు మరియు ప్రధాన కార్యదర్శి గారు ఎట్లనన్నా నిర్మించాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. తర్వాత అందులో వచ్చేసి నాకు ట్రెజరర్ గా ఇవ్వడం జరిగిందండి. నేను చాలా సంతోషంగా ఉంది, అసలు నా జన్మ ధన్యమైనట్టుగా ఉంది. ఇంకా మేము విగ్రహం కూడా ఇవ్వడం జరిగింది, విగ్రహం పోస్టర్ విగ్రహాలు అవన్నీ. అయితే మన ఇంట్లో ఒక పని చేయడానికి చాలా కష్టం అవుతుంది. అటువంటిది మేము 7గురం కలిసి చాలా కష్టపడి ఈ గుడి నిర్మాణానికి దానం చేసిన దాతలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ముందు కూడా